వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్ నమస్తే. కేంద్ర ప్రభుత్వ తాజా సంక్షేమ పథకాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారతదేశంలో ప్రజల సంక్షేమం మరియు దేశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన పథకాలను అమలు చేస్తుంది. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేదలు, రైతులు, మహిళలు మరియు యువత, విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు దేశంలో అమలవుతున్న కొన్ని ముఖ్యమైన పథకాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. పేరులోనే ఉంది, సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ సోలార్. 2024లో ప్రారంభమైన ఈ పథకం దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి రూపొందించబడినది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ లక్ష్యం దేశంలోని 1 కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం అనే దీని లక్ష్యం. ఈ పథకం ద్వారా ప్రజలు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ కూడా ఇస్తుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుందని చెప్పవచ్చు. అలాగే సెకండ్ ఉన్నది ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం ఈ పథకం ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీల్లో యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ లక్ష్యం 5 సంవత్సరాల్లో 1 కోటి ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడం. ఇంటర్న్షిప్ సమయంలో విద్యార్థులకు శిక్షణతో పాటు స్టైఫండ్ కూడా ఇవ్వబడుతుంది. థర్డ్ వన్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. సాంప్రదాయ వృత్తులు చేసే కళాకారులు మరియు కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దర్జీలు, బంగారు పనివాళ్ళు, కమ్మరులు, అలాగే కుండలు తయారు చేసే కుమ్మరు కళాకారులు వంటి అనేక వృత్తుల వారికి ప్రభుత్వం శిక్షణ మరియు ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, ఆధునిక పరికరాలు మరియు నైపుణ్య శిక్షణ ఇవ్వబడుతుందని చెప్పవచ్చు. ఫోర్త్ వన్ పిఎం స్వనిధి. చిన్న వ్యాపారులు మరియు వీధి వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రారంభించబడింది. కరోనా సమయంలో ఆదాయం కోల్పోయిన వీధి వ్యాపారులకు ప్రభుత్వం తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా వారు తమ వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించడానికి సహాయం పొందగలరు. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ పథకం పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి రూపొందించబడినది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స అందించబడుతుంది. దేశవ్యాప్తంగా వేలాది ఆసుపత్రులు ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. 6 వన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కోట్లాది ఇల్లు నిర్మిస్తుంది. పేద కుటుంబాలు తక్కువ ఖర్చుతో సొంత ఇల్లు పొందే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు దేశంలో కోట్లాది ప్రజలకు సహాయం చేస్తున్నాయి. విద్యుత్, ఆరోగ్యం, ఉద్యోగాలు, గృహ నిర్మాణం మరియు చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల గురించి. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.